ఒరిస్సాలోని నైనీ బ్లాక్కు సింగరేణి కార్మికులను ఉద్యోగులను బలవంతంగా పంపొద్దని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. గోదావరికని భాస్కర్ రావు భవన్లో గురువారం జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఒరిస్సాలోని నైనీ బ్లాక్ కోసం క్లర్కులకు, సెక్యూరిటీ గార్డులను, ఇతర వృత్తుల్లో పనిచేస్తున్న కార్మికులను సర్క్యులర్ జారీ చేస్తూ బలవంతంగా పంపుతుందని, ఇది సరైన విధానం కాదని దీనిని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఒరిస్సాలోని నైనీ బ్లాక్కు పంపడం వల్ల కార్మికులు భాష, కుటుంబాన్ని షిఫ్ట్ చేయడం తదితర ఇబ్బందులకు గురవుతారని ఆయన పేర్కొన్నారు. యాజమాన్యంకు అవసరం ఉంటే ఎవరినైనా కార్మికులు వెళ్లేందుకు ఇష్టపడితే సర్క్యులర్ జారీ చేయాలని ఆయన సూచించారు. లేకుంటే ఒరిస్సా రాష్ట్రంలో నోటిఫికేషన్ ద్వారా అక్కడి వారిని తీసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా క్లరికల్ విభాగంలో 365 ఖాళీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని, వెంటనే మెరిట్ ఆధారంగా వాటిని భర్తీ చేయాలని ఆయన కోరారు. యాక్టింగ్ క్లర్క్లో కూడా రెగ్యులరైజర్ చేయాలని వారు కోరారు. కోర్టుకు వెళ్లారని, దానిని యాజమాన్యం కోర్టు కేసును వెకెట్ చేయించి వారిని ఖాళీల ఆధారంగా నిబంధనల ప్రకారం తీసుకోవాలని ఆయన కోరారు. కార్మికులను కొన్ని సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, వాటిని పట్టించుకోవద్దని ఏఐటీయూసీ ఏదైతే కార్మికులకు చెప్పిందో అదే చేస్తుందని తెలిపారు. ఏఐటీయూసీ గెలిచిన తర్వాత ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యంకు సూచించడం జరుగుతుందని రాజ్ కుమార్ వెల్లడించారు. సింగరేణి యాజమాన్యం ఈ మధ్య నైనీ బ్లాక్ పేరు మీద సింగరేణిలో ఉన్న ముఖ్యంగా క్లరికల్ స్టాఫు, సెక్యూరిటీ డిపార్ట్మెంటు, ఇతర డిజిగ్నేషన్లను కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి యాజమాన్యం ఆలోచించాలి. మనకు అన్ని కోల్ ఇండియా నుండి మన ప్రాక్టీసులన్నింటినీ మనం తీసుకుంటూ ఉంటాం. కోల్ ఇండియాలో ఒక సబ్సిడరీ నుంచి ఇంకొక సబ్సిడరీలోకి కార్మిక వర్గాన్ని ట్రాన్స్ఫర్ చేయరు. ఎగ్జిక్యూటివ్స్ కూడా రిక్వెస్ట్ పెట్టుకుంటే తప్ప చేయరు. డబ్ల్యూసీఎల్ అంటే డబ్ల్యూసీఎల్ అపాయింట్ అవుతాడు, అక్కడే రిటైర్డ్ అవుతాడు. ఈసీఎల్ అంటే ఈసీఎల్ రిటైర్డ్ అవుతాడు, అక్కడే అపాయింట్ అవుతాడు, అక్కడే రిటైర్డ్ అవుతాడు తప్ప ఒక సబ్సిడీ నుంచి ఇంకొక సబ్సిడీకి పంపించే అవకాశం లేదా, అది పద్ధతి కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ఉంది, అదేవిధంగా ఒరిస్సాలో నైనీ బ్లాక్ ఉంది. ఇక్కడ ఎంప్లాయ్ అక్కడికి పోతే మొదటి ప్రాబ్లం ఏంటి? కుటుంబాన్ని షిఫ్ట్ చేయాలి, లాంగ్వేజ్ ప్రాబ్లం. రెండోది లోకల్, నాన్ లోకల్. రేపు వాళ్ళ పిల్లలు ఇంటికి వస్తే ఉద్యోగ అవకాశాలు కూడా దొరకవు. అందుకనే యాజమాన్యానికి మేము చెప్తా ఉన్నాం, సింగరేణి నుంచి ఈ నైనీ బ్లాక్ పూర్తి స్థాయిలో ఎలాంటి ఒక్క వ్యక్తిని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. మీరు ఇప్పటికే ఎవరికైనా అవకాశం ఉండి మీరు పోదలుచుకుంటే రిక్వెస్ట్ పెట్టుకోండి అంటే పెట్టుకున్నారు కొంతమంది, వాళ్ళు వెళ్ళిర్రు. కానీ కార్మిక వర్గాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ మధ్య కొంతమంది క్లర్క్ను డిప్యుటేషన్ మీద పెట్టారు. అందుకనే మేము పూర్తిగా ఏఐటీయూసీగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. దీని చైర్మన్తో కూడా మాట్లాడతాం. దీన్ని పూర్తిగా డ్రాప్ చేయాలి. అవసరమైతే మీరు దీనికోసమే ఒక నోటిఫికేషన్ ఇవ్వండి. ఎవరైనా దానికోసం ఈ జనరల్ మధ్యలో వీళ్ళందరూ ఎవరైనా వాటికి ఎగ్జామ్ రాసి అది పోతే వాళ్ళు ఇల్లు ఉంటే పోనీయండి, లేకపోతే అక్కడనే ఒరిస్సాలనే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి అక్కడ రిక్రూట్ చేసుకుంటే మంచిది. కాబట్టి ఇట్లా కార్మిక వర్గాన్ని రాష్ట్రం భాష తెలియకుండా అక్కడికి పంపించి ఇబ్బందులకు గురి చేయొద్దని సింగరేణి కాలేజ్ వర్కర్స్ నుండి ఏఐటీయూసీ మేనేజ్మెంట్కు హెచ్చరిక, అదేవిధంగా విజ్ఞప్తి కూడా చేస్తాం. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, ఆర్జీ1 బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషణ్, నాయకులు సయ్యద్ సోహెల్, బండి మల్లేష్, ఎంఏ గౌస్, కొర్మి శ్రావణ్ కుమార్, రవికుమార్, పెద్దెల్లి శంకర్, దాసరి రామస్వామి, జగన్, జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.